ఎన్నికల కమిషనర్ నియమించడంలో గతంలో అపోజిషన్ లీడర్ ఆఫ్ ది హౌస్, అలాగే మళ్ళీ మనకి సీజేఐ ఉండేవారు. ఇప్పుడు సీజేఐని పక్కన పెట్టేసి హోమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్ మాత్రమే నియమిస్తారు ఈసీని. బట్ ఇందులో అపోజిషన్ వాయిస్ వినిపించట్లేదు అనేది వాదన. వసంత్, మీరు గతంలో సీజేఐ ఉన్నారని చెప్పారు. ఎప్పుడున్నారు? నాకు గత 25 ఏళ్ళు 30-40 ఏళ్ళు ప్రతి ఎన్నికల కమిషన్ తెలుసు. ఇటీవల కాలంలో పట్టించుకోవట్లేదు నేను. ఏనాడు లేదు. ఇటీవల కాలం దాకా ఒక్క మనిషి నిర్ణయం చేసేవారు. ఎవరు? ప్రధానమంత్రి. ఇటీవల కాలంలో ముగ్గురు నిర్ణయం చేస్తున్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రి. కాబట్టి ముందు చాలామంది ఏంటంటే మీకు నిజం చెప్పులు తొట్టుకున్న లోపల అబద్ధం ఊరంతా తిరిగొస్తున్నారు. భారత చరిత్రలో ఏనాడు ప్రధానమంత్రి తప్ప ఇంకెవరూ నిర్ణయం చేయాల. ఇటీవల కాలం దాకా ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం ఏనాడు లేదు ఎన్నికల సంఘం నియామకాల్లో. ముందు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని విస్తరించి ముగ్గురిని చేశారు. ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ నియమించినప్పుడు దేశం గొడ్డుబోలే, దేశం నాశనం కాలే, ప్రజాస్వామ్యం నరథకం కాలే. సుకుమార్ సేన్ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ దగ్గర నుంచి ఒక్కడే ఉండేవారు. అప్పుడు శేషన్ గారు వచ్చేదాకా, పివి నరసింహారావు గారు ముగ్గురు త్రిసభ్య కమిటీ పెట్టేదాకా, కమిషన్ పెట్టేదాకా ఒక్కరే ప్రధాన ఎన్నికల కమిషన్ ఉండేవారు. ఎన్నో ఎన్నికలు జరిగినాయి. ఇందిరాగాంధీ పెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎప్పుడు ఆనాడు ఉన్నది. ఆవిడ ఓడిపోయింది, సొంతంగా ఆవిడ ఓడిపోయింది. ఆవిడ ప్రభుత్వం పోవటమే కాకుండా ఆనాడుగా నేనాడు కానీ సమస్య అక్కడ లేదు. అయినా కూడా బహుళ సభ్య నియామకం చేస్తే మంచిదే. ఒక ప్రధానమంత్రి ఇంకా ముగ్గురు చేయమనండి. ప్రధాన న్యాయమూర్తిని కూడా అందరూ రాజకీయంగా ఒప్పుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఏదో గతంలో అందరూ కలిసి చేసేవాళ్ళు అన్యాయంగా ఇప్పుడు మార్చేశారు, దేశం నాశనం అయిపోయిందన్న బూటకపోతున్నదే. అబద్ధాలను మాత్రం ప్రచారం చేయొద్దు. సరే, అంటే ఈసీగా టిఎన్ శేషన్ గారు కొన్ని సంస్కరణలు చేశారని చెప్పేసి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం. బట్ ఎలక్షన్స్ కోసం ఏమన్నా కొత్తగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందంటారు? మొట్టమొదట ఈసీ చేతుల్లో సంస్కరణలు ఉన్నాయన్న చాలా పొరపాటు వాదన. శేషన్ గారు నాకు బాగా మిత్రుడు. ఆయన చనిపోయే సమయానికి ఆయనకున్న కొద్ది మంది మిత్రులు అనే ఒకరు. ఎందుకంటే ఆయన కొద్ది నోటు దురుసు వల్ల అందరినీ దూరం చేసుకున్న మనిషి ఆయన. అధికార యంత్రాంగం మిగతా వాళ్ళందరినీ కూడా చాలా, నా ఒక్కడితోనే ఆయనతో స్నేహ సంబంధాలు ఆప్యాయంగా ఉండేవి. ఆయన అంటే నాకు అభిమానం, గౌరవం అన్నది. కాబట్టి ఆయన గట్టి ప్రయత్నం చేసి ప్రజల మనస్సుల్లో ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్న విశ్వాసాన్ని కలిగించారు తప్ప ఆయన అద్భుతాలు ఏమి చేయరు. ఆయన తప్పు కాదు. అది ఎన్నికల సంఘం బాధ్యత కాదు. ఎన్నికల వ్యవస్థను మార్చడం, ఎన్నికలు నిర్వహించడం వాళ్ళ బాధ్యత. రెండుకి నిర్వహణకి వ్యవస్థను మార్చడానికి చాలా తేడా ఉంది. మనకంతా కన్ఫ్యూజన్ మన మనసుల్లో. ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికలు ప్రకటించడము, అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించటము, ఓటర్ల జాబితా తయారు చేయటము, ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేయటము, ఓట్లను లెక్కించటము, నిర్ణయాన్ని ప్రకటించడము. ఇంతే ప్రక్రియ. అంతవరకే వాళ్ళ బాధ్యత. కానీ దేశ రాజకీయాన్ని మార్చే బాధ్యత వాళ్ళది కాదు. ఆ భారం వాళ్ళని పెట్టే అవకాశం మనకు లేదు. అది పార్లమెంట్ పట్టించుకోవాలి, రాజకీయ పార్టీలు పట్టించుకోవాలి, భారతీయ సమాజం పట్టించుకోవాలి. కాబట్టి శేషన్ గారు ఎంత సమర్థంగా చేశారో అన్ని ఎన్నికలకు అంత సమర్థంగానే చేస్తున్నారు. కానీ కొంచెం గట్టిగా హుంకరించేవాడు ఆనాటి పరిస్థితుల్లో. కాబట్టి శేషన్ గారి వల్ల మరో ఎన్నికల సంఘం వల్ల అద్భుతమైన మార్పులు ఆశించబోకండి. ఎన్నికల్ని సజావుగా, సమర్థంగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి. అది చేస్తున్నారు. అదొక్కటి తప్ప ఇంకా వాళ్ళ పాత్ర ఇంకోటి లేదు అసలు. సార్, చూరుగా మీ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గురించి ఏం చెప్తారు ప్రజలకు? ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గురించి ఏం నేను చెప్పాను. ఏ లక్ష్యాలు ప్రతిపాదించామో రాజకీయంగా, పరిపాలన పరంగా చెప్పాను. వాటిని సాధించడం కోసం పుట్టిన ఉద్యమం. 5 ఏళ్లలో ఇవన్నీ వస్తాయని నమ్మాను నేను. 5 ఏళ్ళు అద్భుతాలు జరుగుతాయని కాదు, ఈ మార్పులు వచ్చేస్తే తర్వాత సమాజం తన తాను చూసుకుంటుందని. 50 ఏళ్ళు పడుతుందని అర్థమైంది. ప్రజాస్వామ్యంలో అంత వేగంగా మార్పులు రావాలి. ఇటీవల కాలంలో ఈ అంశాలను కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అంటే సమ్మిళితమైన ఆర్థిక వ్యవస్థ, సామాన్యుల్ని కలుపుకుపోయి వారికి భాగస్వాములుగా చేసే ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధి లేకపోతే ఆర్థికాభివృద్ధి ఫలితాలు కొందరికి అందినట్లయితే దేశ ప్రజాస్వామ్యాన్ని బాగు చేసుకోలేము, ప్రజల జీవితాలను బాగు చేయలేము. కాబట్టి నేను ఇందాక దానిలో చాలా అంశాలు చెప్పాను. మంచి ప్రమాణాల పాఠశాల విద్య, ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు, చిన్న పట్టణాల ఏర్పాటు, ఆరోగ్య రంగంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చి జేబులో ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అందించే ఏర్పాటు, నగరాల్లో మంచి జీవితం కోసం ఏర్పాట్లు, ట్రాఫిక్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, వర్షం వస్తే వరద లేకుండా చేయడం కావచ్చు, వగేరా కావచ్చు, పెట్టుబడుల్ని, పారిశ్రామికీకరణని ప్రోత్సహించే పద్ధతులు. ఇవి లేకపోయినట్టయితే దేశం అల్లకల్లరమవుతుంది. కాబట్టి ఈ మౌలిక లక్ష్యాలు కొంచెం ఆలస్యమైనా కూడా ఇవి సాధించితే
ఆర్థిక ప్రగతి అందరికీ అంతే అప్పుడు ప్రజాస్వామ్యం కూడా బాగుపడుతుంది. కాబట్టి వీటి కోసం నిరంతరం కృషి చేస్తుంది ఎఫ్టీఆర్ కానీ, లోక్సత్తా కానీ. చాలా నిశ్శబ్దంగా చేస్తాం మేము చేసేది కూడా. గణనీయమైన ఫలితాలు తీసుకొస్తున్నాం. కానీ రెండో కంటికి తెలియవు పెద్దగా. తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ మార్పు వస్తే చాలు. కొన్ని ప్రజలకు తెలియాలి, కొన్ని తెలియదు. ఉదాహరణకి హైదరాబాద్లో ట్రాఫిక్ గందరగోళంగా ఉంది. లండన్ కంటే, ప్యారిస్ కంటే, మరి న్యూయార్క్ కంటే, లేకపోతే సింగపూర్ కంటే, షాంఘై కంటే 100 మంది జనాభాకి వాహనాలు ఎక్కువ ఉన్నాయి, ప్రైవేట్ వాహనాలు గతి లేక. రద్దీ అయిపోతుంది. అధ్వానంగా నడుపుతున్నారు. ఇప్పుడు దీన్ని బాగు చేయాలని చెప్పంటే ప్రజల గొంతు కలపాలి. దానికోసం ప్రజల దగ్గర వెళ్ళాలి. అలా కొన్ని అంశాల్లో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. చాలా అంశాల్లో అక్కర్లేదు. ఆలోచించే వాళ్ళకి అర్థమైతే చాలు. కాబట్టి నిరంతర ప్రయత్నం జరుగుతుంది. చాలా ఇప్పుడు ప్రస్తుతం ఈ పనులు చేయడంతో పాటు నా బాధ్యత ఏమిటంటే కాలక్రమేణా మా తరం అంతరిస్తుంది. ఇది ఒకరోజు జరిగే పని కాదని అర్థమైంది. కొన్ని తరాలు పడుతుంది. వచ్చే తరాన్ని తయారు చేయాలి. కాబట్టి ఒక అద్భుతమైన బృందం తయారవుతుంది ఇక్కడ. దేశవ్యాప్తంగా చాలా సమర్థులైన వాళ్ళు, మిరికల్ లాంటి వాళ్ళు. ఇంతకు మించి దేశంలో మంచి కోసం పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అలాంటి వాళ్ళు ఊతం ఇవ్వాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, వాళ్ళ శక్తిని పెంచాలి, అలా మంచి వాళ్ళని కలపాలి, వాళ్ళ వల్ల ఫలితాలు వచ్చే ఏర్పాటు చేయాలి. కాబట్టి ఒక నిరంతర పోరాటం ఇది, సంతృప్తికరమైన పోరాటం. సో మొత్తానికి ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.